ఓం సాయిరామ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం శ్రీపాద వల్లభ స్వామి. ఆయన 1320లో అవతరించారు. శ్రీపాద వల్లభ చరితామృతం అనే పవిత్ర గ్రంథాన్ని భక్తుల కోసం ప్రసాదించారు. ఈ గ్రంథంలో ఒక మహోన్నత రహస్యం ఉంది. శ్రీపాద సమాధి తర్వాత అనేక దివ్య అవతారాలు అవతరించబోతారని, వాటిలో ఒక ప్రత్యేకమైన అవతారం షిరిడీ సాయిబాబా అని ముందుగానే పేర్కొన్నారు. శ్రీపాద స్వామి చెప్పినట్లే 19వ శతాబ్దం చివరిలో మహారాష్ట్రలోని షిరిడీ గ్రామంలో ఒక ఫకీరుగా దత్తస్వరూపమే అవతరించారు. ఆయన తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన అందరికీ సొంతవారు, ఎవరికీ సొంతవారు కానివారు. భక్తులు ఏ మతానికి చెందినవారైనా ఆయన వద్దకు వచ్చి ఆశ్రయం పొందారు. ఆయన వారిని శ్రద్ధ సబూరి అనే దివ్య మార్గంలో నడిపించారు. ఇక మహాసమాధి అనంతరం కూడా శ్రీపాద స్వామి చెప్పినట్లుగానే సాయిబాబా నేటికి భక్తుల పిలుపుకి ప్రతిస్పందిస్తూ ఎల్లప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటారు. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏమిటంటే సాయిబాబా ఒక సాధారణ సంత్ కాదు, ఆయన దత్తాత్రేయ యొక్క స్వరూపం. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, షిరిడీ సాయిబాబా ఇవన్నీ ఒక దివ్య పరంపర. కాబట్టి మనం సాయినాథుని పాదసేవలో విధానం పెంపొందించుకుంటూ జీవిస్తే కలియుగంలో తప్పక రక్షణ పొందుతాం, మోక్షం పొందుతాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.